కానీ రామ్ గోపాల్ వర్మ ఇంతకు ముందు కూడా అమ్మరాజంలో కడపరేట్లు ఇలాంటి మూవీ తీసిన సందర్భంలో కూడా తను అరెస్ట్ చేయలేకపోయారు ఎవరు కూడా. నేనేమంటానంటే అరెస్ట్ చేయలేకపోయారు కాబట్టి నేను ఇలానే చేసుకుంటూ పోతాను అని అంటే ఫస్ట్ థింగ్ దట్ ఈస్ నాట్ ఫేర్. నేను ఇందాక అదే అన్నాను, మనం సమాజంలో బతుకుతున్నప్పుడు మనకి కొంత జవాబుదారీతనం ఉండాలి. ఇప్పుడు నన్ను ఎవరేమన్నారు కాబట్టి నేను ఏమంటారంటే ఇష్టారీతనం మాట్లాడుతా అంటే అది జవాబుదారీతనం ఉన్నట్ట? సమాజంలో మనం బతుకుతున్నప్పుడు మనకు జవాబుదారీతనం ఉండక్కర్లేదా? నేను ఒకటే అంటాను, ఈ మహానుభావుడు తీసే సినిమాలు కావచ్చు, ఈ మహానుభావుడు మాట్లాడే మాటలు కావచ్చు, ఈ మహానుభావుడు పెట్టే ప్రెస్ మీట్లు కావచ్చు, ఎవరైనా సరే ఫ్యామిలీతో వెళ్ళి చూడగలమా? ఫ్యామిలీతో వినగలమా? పిల్లల్ని పెట్టుకుని చూడగలమా? పిల్లల్ని పెట్టుకుని వినగలమా? ఎందుకయ్యా బాబు నువ్వు ఎందుకు? అండ్ ఇందాక మీరు అంటున్నారు 2 కులాల మధ్య చిచ్చు పెట్టడానికో, 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికో, 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికో, 2 పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికో ఇదేం తరీకా? నీకు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉందనుకో, జగన్మోహన్ రెడ్డి ఏం మంచి చేశాడో చెప్పు కదా, వింటా. సినిమా అది దాని మీద జగన్మోహన్ రెడ్డి ఏం మంచి చేశాడో 5 ఏళ్లలో 4.5 ఏళ్లలో ఏం మంచి ఎలగబెట్టాడో రాష్ట్రానికి, సినిమా దీవయ్యా. అందుకే చెప్తాను సినిమా తీయంటున్నా. నీకు జగన్మోహన్ రెడ్డి అవంటే అభిమానం కదా, 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో సినిమాది. మీరు ఇంకో మాట అంటున్నారు. అసలు మేడం మీకు రామ్ గోపాల్ వర్మ మీద కోపం ఎందుకు అని నేను ఒకటే చెప్తున్నా, సమాజానికి రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడని అడుగుతున్నాను. నేను లోకేష్ గారిని విమర్శిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు. నేను మీకు 1001 విషయాలు చెప్తా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సమాజాన్ని హితంగా ఏం చేశారనేది. ఇక్కడే కూర్చొని ఆన్ ది స్పాట్ మీకు ఇప్పుడు మీరు పేపర్ పెన్ను తీసుకుంటే మీకు ఇక్కడ రాయిస్తాను నేను. రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడో ఒకటి రాయండి, మీకు ఒక అరగంట టైం ఇస్తాను నేను. సమాజానికి ఏం చేశాడో ఒక్కటి మీరు కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకొని రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడు ఒకసారి గుర్తు తెచ్చుకొని రాయని చూస్తాను. ఇప్పుడు ఈ మాట ఆయన వింటే సమాజంతో ఫైట్ చేశానంటాడే. ఏం సమాజంతో అదే అంటున్నాను, ఏం సమాజంతో ఫైట్ చేసావంటున్నా. నాకు తెలిసి రామ్ గోపాల్ వర్మ సమాజం ఇది కాదండి. సజ్జలు చెప్పినట్టుగా వాళ్ళ మా ఓటర్లు వేరే అన్నాడు చూసాడా సజ్జల, అలా రామ్ గోపాల్ వర్మ సమాజం కూడా వేరేనే. హీఈస్ అన్ ఏలియన్. ప్రాబ్లీ హీ షుడ్ బి లివింగ్ ఇన్ మార్స్ ఆర్ సమ్ అదర్ ప్లానెట్. అంటే నాకు పర్సనల్గా ఎవరి మీద ఎనిమిటీ ఉండదు, నాకే కాదు ఎవరికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఎవరికి ఉండదు. కానీ ద పాయింట్ ఈజ్ సమాజంలో ఒక విపరీత పోకడ్లు, విపరీతమైనటువంటి ధోరణులు మీరు తీసుకొస్తే దాని ఇంపాక్ట్ యువత మీద పడుతున్నప్పుడు మేము ఎందుకు కోరుకుంటాం? రామ్ గోపాల్ వర్మ ప్రతి సినిమాలో విపరీతంగా డ్రగ్స్ యూసేజ్, విపరీతంగా మాఫియాల గురించి మాట్లాడడం, విపరీతంగా ఏమంటారు అని అంటే మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం, మహిళల్ని ఆబ్జెక్టిఫై చేస్తూ అంటే ఒక వస్తువులాగా చూస్తూ, మహిళలకు అసలు ఏమాత్రం కూడా గౌరవం లేదు అన్నట్టుగా చేస్తూ ఉంటాడే, దాని ఇంపాక్ట్ యువత మీద పడదా? మద్యం సేవించడం, గంజాయి సేవించడం ఇవన్నీ క్వైట్ నార్మల్ అన్నట్టుగా చూపిస్తాడు, దాని ఇంపాక్ట్ యువత మీద పడదా? సో విల్ డెఫినెట్లీ రెస్పాండ్ ఆన్ దాట్. అంటే ఈ రకంగా కించపరుస్తూ ఒకళ్ళని మనం మాట్లాడితే అది గొప్పతనం అనుకుంటే మేము ఎందుకు ఊరుకుంటాం దాన్ని? ఇక్కడ ఇంకో విషయం, ఎవరి మీదైనా సరే ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలమ్మా. వెన్ దే ఆర్ పర్సనాలిటీస్, వెరీ నోన్ పర్సనాలిటీస్ ఇన్ ది సొసైటీ. ఎందుకంటే ఇప్పుడు ఇదే రామ్ గోపాల్ వర్మ కొండా సినిమా తీశాడు, కొండా మురళి అండ్ కొండా సురేఖ గారి మీద. వాళ్ళతో వెళ్ళి మాట్లాడాడు, వాళ్ళ ఇన్ అండ్ అవుట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకున్నాడని సురేఖ్ గారే చెప్పారు, వాళ్ళ డాటర్ కూడా చెప్పారు, రైట్? సో మరి అలాంటప్పుడు వాళ్ళకి అభ్యంతరాలు ఉండవు కదా, ఎందుకంటే యూ హ్యావ్ కమ్ అండ్ టాక్ టు మీ వాట్ ఈస్ వాట్ అనేది ప్రాబ్లీ ఒక ప్రాపర్ ఎరీనాలో మీరు చూపించగలుగుతారు. అలానే మీకు అందరికీ గుర్తుంటే సర్కార్ అనే సినిమా తీశాడు చాలా ఏళ్ల ముందర. అప్పుడు కూడా ఠాకరే గారి కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. తర్వాత ఎక్కడో డిఫరెన్స్ వస్తే బాంబే నుంచి పారిపోయి వచ్చి హైదరాబాద్లో తలదాచుకుంటున్నాడు. కాదని చెప్పమనండి, ఇక్కడ ఏదో పెద్ద ఆర్జీవీ డెన్ అని పెట్టుకున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు కదా, అదే బాంబేలో చాలా పెద్ద లావిష్ ఇది తీసుకున్నాడు ఆయన. అప్పుడు సడన్గా పారిపోయి వచ్చాడు అక్కడి నుంచి. వాస్తవాలు కాదా ఇవన్నీ? నేను ఏమంటానంటే వై డూ హ్యావ్ టు బీ సో అంటే స్టూపిడ్ ఇన్ యువర్ యాక్ట్స్. ఇప్పుడు ఇది కూడా మాట్లాడామనుకోండి, ఎవరినైనా టార్గెట్ చేస్తాడు కావచ్చు. నేనేమంటానంటే సమాజానికి మనం ఏదైనా మంచి చేయగలిగితే మంచి చేయాలి. మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి ఒక డైరెక్టర్గా ఉన్నాడు,
నిజంగా కూడా కొన్ని సినిమాలు చేశాడు, మంచి సినిమాలే చేశాడు అప్పుడెప్పుడు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి సావాస లేకముందర, తర్వాత సావాస దోషంలో భాగంగా ప్రాబబ్లీ ఈయన కూడా ఆయన సైకో ఈయన సైకో లాగా తయారయ్యాడు, నాకు తెలియదు. డబ్బులకి ఇంత దిగజారాల్సినటువంటి అవసరం లేదు కదా అంటాను నేను. సినిమా అనేటువంటిది ఒక కళ, ఆర్ట్. అది అలాంటి సినిమాని వాళ్ళ రోజున తప్పుడు విషయాల కోసం మీరు వాడుతూ ఉంటే సినీ కళామ తల్లి కూడా సిగ్గుపడుతుంది కదా అంటున్నాను నేను. అండ్ సినిమాకి సొసైటీకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. సో మనం సమాజానికి మంచి చేయలేకపోయినా సరే కానీ చెడు చేయకూడదు ఎప్పుడు కూడా. మన చేతుల్లో ఒక ఆయుధం, సినిమా అనేది ఒక ఆయుధం, ఒక డైరెక్టర్ చేతిలో. సో అలాంటప్పుడు ఇప్పుడు జ్యోత్స్న మాట్లాడితే 10 మంది చూస్తారు, మాట చెప్తున్నాను. అదే ఒక డైరెక్టర్ ఏదైనా సినిమా తీస్తే కొన్ని వేల లక్షల మంది చూస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్ హ్యాస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. సో మనం చాలా చాలా రెస్పాన్సిబుల్గా, చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. అంతే తప్పించి బాధ్యతారాహిత్యంగా, సంస్కారహీనంగా బిహేవ్ చేస్తానంటే తగదు కదా అంటున్నాను. మనందరం సొసైటీలో బతుకుతున్నాం మనం. ఓకే, అయితే మరి ఇప్పుడు థియేటర్లో రిలీజ్ ఆపేశారు, ఓటీటీలో కూడా మ్యాక్సిమం రాదు. ఒకవేళ యూట్యూబ్లో అతను రిలీజ్ చేసేస్తే నేనేం చేస్తాను దానికి? పిచ్చి పరాకాష్ఠకు చేరితే ఏమన్నా చేస్తాడు. వి విల్ స్టాప్ ఇట్ ఎనీవేస్. అంటే నేను ఏమంటున్నా అంటే చెప్తున్నాను. అదే ఒక డైరెక్టర్ ఏదైనా సినిమా తీస్తే కొన్ని వేల లక్షల మంది చూస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్ హ్యాస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. సో మనం చాలా చాలా రెస్పాన్సిబుల్గా, చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. అంతే తప్పించి బాధ్యతారాహిత్యంగా, సంస్కారహీనంగా బిహేవ్ చేస్తానంటే తగదు కదా అంటున్నాను. మనందరం సొసైటీలో బతుకుతున్నాం మనం. ఓకే, అయితే మరి ఇప్పుడు థియేటర్లో రిలీజ్ ఆపేశారు, ఓటీటీలో కూడా మ్యాక్సిమం రాదు. ఒకవేళ యూట్యూబ్లో అతను రిలీజ్ చేసేస్తే నేనేం చేస్తాను దానికి? పిచ్చి పరాకాష్ఠకు చేరితే ఏమన్నా చేస్తాడు. వి విల్ స్టాప్ ఇట్ ఎనీవేస్. అంటే నేను ఏమంటున్నా అంటే చెప్తున్నాను. అదే ఒక డైరెక్టర్ ఏదైనా సినిమా తీస్తే కొన్ని వేల లక్షల మంది చూస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్ హ్యాస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. సో మనం చాలా చాలా రెస్పాన్సిబుల్గా, చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. అంతే తప్పించి బాధ్యతారాహిత్యంగా, సంస్కారహీనంగా బిహేవ్ చేస్తానంటే తగదు కదా అంటున్నాను. మనందరం సొసైటీలో బతుకుతున్నాం మనం. ఓకే, అయితే మరి ఇప్పుడు థియేటర్లో రిలీజ్ ఆపేశారు, ఓటీటీలో కూడా మ్యాక్సిమం రాదు. ఒకవేళ యూట్యూబ్లో అతను రిలీజ్ చేసేస్తే నేనేం చేస్తాను దానికి? పిచ్చి పరాకాష్ఠకు చేరితే ఏమన్నా చేస్తాడు. వి విల్ స్టాప్ ఇట్ ఎనీవేస్. అంటే నేను ఏమంటున్నా అంటే అదేదో మళ్ళీ చెప్తున్నానండి, సినిమా మీద కోపమో, రామ్ గోపాల్ వర్మ మీద కోపమో కాదు. సమాజాన్ని కాపాడుకునేటువంటి ఒక బాధ్యత మా మీద ఉంది, యువతని కాపాడుకునేటువంటి ఒక బాధ్యత మా మీద ఉంది. అలానే మా నాయకుల గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది.